అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ ఎన్నిక, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 2 వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి గత 2 రోజులుగా అటు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రివర్యులు కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇతర కొంతమంది చోటా నాయకులు కావచ్చు, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ, వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరుచుకుంటున్నాం. మేమందరం ఎవరమైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీన్ గారిని కానీ, బుచ్చిరెడ్డిపాలెంలో 2 మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా. కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళం కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం. కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీకు శక్తి లేక, కౌన్సిలర్ని కాపాడుకోలేక, కార్పొరేటర్ని కాపాడుకోలేక మీ నాయకత్వ లోపంతో ఎదుటివారి మీద అభాండాలు వేస్తున్నారు, అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అలా చేస్తాం, ఇలా చేస్తాం. కేరళ హైకోర్టు తీర్పు, పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు అటు బుచ్చిరెడ్డిపాలెంలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, మాటకు ముందు రాజ్యాంగం 10వ షెడ్యూలు, కేరళ హైకోర్టు కాగితం ఒకటి తీసుకొని, ఇదిగో కాగితం 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 అని చెప్పి చూపిస్తా, ఆయన పక్కన ఇటు పక్కన చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతుంటే నవ్వుకుంటూ, ఇటు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్న సందర్భం నేను చూసాం. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు, మేమైనా కార్పొరేటర్లం, మేమైనా కౌన్సిలర్లం, లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం. నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్గా ఉన్నా. మా స్థాయితో పోలిస్తే నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు 2009లో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక, 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా అని అడుగుతున్నా. మాటకు ముందు అటు ప్రస్తుత మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి, పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే, మీకు కనీసం ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా. మేము ఇప్పించాం, విప్పు ధిక్కరించారు కాబట్టి వీళ్ళు అనర్హులు అవుతారు. మాటకు ముందు కేరళ జడ్జిమెంట్, రాజ్యాంగం 10వ షెడ్యూలు, రాజ్యాంగ నిపుణులతో చర్చించి వీళ్ళు చేశారని చెప్పి వెటకారంగా, కిండలుగా, అనేక రకాలుగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆశ్చర్యం అనిపించింది. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే
పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇకలు పక్కపక్కలు నవ్వుకోవడాలు అన్నీ కూడా గమనించాం. అందరూ మేమే మేధావులు అనుకుంటే మేధావికి మించినటువంటి మేధావులు చాలామంది ఉంటారు. పాపం మా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ఏ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు సంబంధించి వారికి ప్రత్యేక చట్టాలు రూపొందించుకుంటారు. ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ని కావచ్చు, మేయర్ని కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్గా ఎన్నుకుంటారు. అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు. ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు. 4 సంవత్సరాల దాకా ఎన్నిక కాబడినటువంటి మేయర్ని కావచ్చు, చైర్మన్ కావచ్చు దించేదానికి లేదు అని చట్టం చేసుకుంటారు. అది మన రాష్ట్రంలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు లేదు. అదేవిధంగా ఈయన ఏదైతే కోట్ చేస్తున్నాడో మాటకు ముందు కేరళ 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 అని చెప్పి కాగితం ఒకటి పెట్టుకొని నేను చెప్పే మాటలని మీరు ఇక్కడి నుంచైనా ఆన్లైన్లో వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఆన్లైన్లో వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. కేరళ లోకల్ అథారిటీస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిఫెక్షన్ యాక్ట్ 1999 ప్రత్యేక చట్టం చేసుకోండి కేరళ రాష్ట్ర ప్రభుత్వం. అనేక రాష్ట్రాలు చట్టాలు చేసుకో ఉన్నాయి. ఒడిశా చేసుకోండి, కర్ణాటక చేసుకోండి, వారి రాష్ట్రాలకు సంబంధించి రకరకాల చట్టాలు చేసుకోండి. మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి పోండి, sec.ap.gov.in. ఇప్పుడైనా మీరేం చెక్ చేసుకోవచ్చు. అసలు యాంటీ డిఫెక్షన్ లా కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్. ఏపీ హైకోర్టు నేను ఇచ్చిన కాగితం కాదు, నేను కూడా వెబ్సైట్లో డౌన్లోడ్ చేశా. నేను చెప్పినటువంటి వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ APSCC.gov వెబ్సైట్లో పోతే హోమ్ పేజ్లోకి పోతే ఇంపార్టెంట్ హైకోర్టు డెసిషన్స్ అని ఉంటుంది. ఓపెన్ చేసుకుంటే 5వ నెంబర్ ఆర్టికల్ ఇది. నేను చెప్పింది 5వ నెంబర్. నువ్వు చెప్పే మాట ముందు కేరళ 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 అంటున్నావే, దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు. పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి పాపం తెలిసినట్లే. గోవర్ధన్ రెడ్డి గారు మేధావి, కానీ అన్ని విషయాలు నాకే తెలుసు. కొంతమంది మాట్లాడతా నిన్న గోవర్ధన్ రెడ్డి గారు వెటకారంగా వికారంగా రాజ్యాంగ నిపుణులు మాట్లాడారు కొంతమంది అని చెప్పి, మరి ఎవరు మాట్లాడారు నాకైతే తెలియదు. కానీ ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి రాజ్యాంగంలోనే 10th షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్కి వర్తించదు. పాపం తెలిసినట్లే. మీరు అనుకున్నట్టు మీరు చేయగలిగినట్టుంటే చేయండి, చేసి చూపించండి. మా మీద అనర్థ వేటు వేసి మమ్మల్ని డిస్క్వాలిఫై చేయించండి. అంతేగాని మాటకు ముందు నారాయణ గారి గురించి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఈసారి 54 లోకేష్ బాబుకి బహుమతిగా ఇస్తా అని శ్రీధర్ అని చెప్పాడు. తప్పే ఉందని అడుగుతున్నా. అటు కాకుండా మీరు గెలిపించుకోండి, మీకు శక్తి ఉంటే మీరు గెలిపించుకోండి. 54కి 54 ఉన్నటువంటి కార్పొరేషన్లో 45 మంది దాదాపుగా వేరే పార్టీలోకి వెళ్ళిపోయారంటే మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా, మీ చేతగానితనం కాదా అంటున్నా. మీరా మాట్లాడేది? 20 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 14 మంది మన వైపు లేకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే.
అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.